అయ్యా నమస్కారం. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. మేము వైసీపీ కార్యాలయం నుంచి వచ్చాం. 2029లో మన జగన్ దగ్గర నుండి గెలిపించుకోవాలి మనం. అది అవదమ్మా, అది మన బాధ్యత. దానికి మీ సహకారం కావాలి. దాన్ని ఉంది ఇచ్చేద్దాం. వస్తానండి. ఏంటి ఏమైందండి? మీ ఇంట్లో అంటున్నాం అలా ఇంట్లో బట్టలు ఉతకాలా? అది కాదండి మా పాప పాప చిన్నపిల్ల డైపర్ మార్చేయాలా? మార్చేస్తాం. ఓటు మాత్రం మాకే వేయాలి. ఉద్దాలి. గట్టిగా ఇదొకటి వస్తానండి. ఏదో తేడాగా ఉందేంటి? రోజు నీకు ఏదో కాట అయిపోయింది. బడికెళ్ళంట బడికి రాకుండా పేడగా పెద్ద మనిషి చిన్నపిల్లని కొడుతున్నావు. గుర్తుందా? ఏంటమ్మా ఏమైంది? అలా కాదమ్మా, మీ నాన్న కష్టపడి 50,000 స్కూల్ ఫీజు కడుతున్నాడు. నువ్వు స్కూల్కి వెళ్ళంటే ఎలాగా? ప్రజలందరూ కలిసి జగనన్నకి 2 లక్షల జీతం ఇస్తున్నారు. మరి అసెంబ్లీకి వెళ్తున్నాడా జగనన్న? మా నాన్న రోడ్డు ట్యాక్స్ కడుతున్నాడు, వాటర్ ట్యాక్స్ కడుతున్నాడు, జిఎస్టీ కడుతున్నాడు. ఇవన్నీ కట్టడం వల్లనే కదా జగనన్నకి జీతం వెళ్ళేది. మరి ఆయన అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదని ఆయన అడుగుతున్నారా? మీరు వచ్చి నన్ను స్కూల్ కి ఎందుకు వెళ్ళట్లేదని అడుగుతున్నారు. నేను స్కూల్ కి వెళ్ళను. లాజిక్ తో కొట్టిందిరా. మరి దిగరండి అంటావా? ఇంకో రెండు డబ్బులు స్కూల్కి వెళ్ళంటున్నా. స్కూల్కి పంపించాలా? అసెంబ్లీకి వెళ్తేనే నేను స్కూల్ కి వెళ్తాను. ఏంటే మన జగన్ గెలిపించుకోవాలి మనం. ఏరా మా పాపకున్న బుద్ధి కూడా మాకు లేదనుకున్నావురా? మా డబ్బుతో జగన్ జీతాలు తీసుకుంటూ అసెంబ్లీకి వెళ్తలేదు. అలాంటి మేము గెలిపించుకోవాలరా? జగనన్న అసెంబ్లీకి వెళ్తేనే నేను స్కూల్ కి వెళ్తాను. మేము పోతాం